హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఈ వ్లాగ్ ఏంటనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైంటుంది కదా. అవును, నాకైతే జాబ్ వచ్చింది. ప్రస్తుతానికి ఇక్కడ యుఎస్ఏలో నాకు కావాలనుకున్న జాబ్ అయితే ఆ దేవుని దయ వల్ల వచ్చింది. ఆ జాబ్ జాయిన్ అయిన కొన్ని రోజులకే, లైక్ 3 డేస్కి నేను మళ్ళీ ఇంకొక జాబ్కి వెళ్ళాల్సి వచ్చింది. అది ఎందుకు ఏంటనేది అంతా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు లాస్ట్ వీడియో ఎవరైనా చూడకుంటే ప్లీజ్ ఆ వీడియో ఒకసారి చూడండి. సో ఆ వీడియో చూసినట్లయితే ఈ వీడియో కంటిన్యూషన్ అనమాట, క్లారిటీగా మీకు అర్థమవుతుంది. అది పార్ట్ 1, ఇది పార్ట్ 2 లాగా అనుకోండి. సో ఆ వీడియోలో లాస్ట్ వీడియోలో నేను 4 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూస్ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేశాను. ఆ వీడియో లింక్ కామెంట్స్లో పిన్ చేస్తాను. ప్లీజ్ ఒకసారి ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి ఎవరైనా చూడకుంటే. అండ్ నాకైతే లాస్ట్ 4 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను కదా, 3rd ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, టీచింగ్ ట్రీ అని. ఆ స్కూల్ నుంచి అయితే నాకు రిప్లై వచ్చిందనమాట. ఇదే అనమాట ఆ స్కూలు. సో ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ ఓరియంటేషన్ అఫీషియల్గా. ఈరోజు ఇక్కడ నా ఫస్ట్ డే అనమాట. సో అందుకే వచ్చాను. 11కి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి 11 అయిందిలేండి. నేను ఆబ్వియస్లీ లోపల వీడియో ఏం చేయలేను కదా. ఇంకా బయటకైతే వచ్చిన తర్వాత జస్ట్ ఒక క్లిప్ అలాగా తీసుకున్నాను. సో ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఈరోజు ఏంటంటే లైక్ ఫస్ట్ డే, లైక్ ఓరియంటేషన్ డే అంటే ఇంకా పేపర్ వర్క్, ఇంకా ట్రైనింగ్స్ అవి ఇవి ఉండే అనమాట. సో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తానమాట. లాస్ట్ వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళిన 4 స్కూల్స్ నుంచి ఒకదాని నుంచి రిప్లై వచ్చింది, కానీ అది కంప్లీట్గా నేను సాటిస్ఫై కాదు అని చెప్పాను కదా. అది ఎందుకు ఏంటనేదంతా ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను కదా, ఇంటికి వెళ్ళాక మీతో షేర్ చేస్తాను. ఈరోజు డేట్ ఎంతో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. చెక్ చేసి ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, సో దట్ నాకు ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకున్నా గుర్తుగా ఉంటుంది. బట్ ఈరోజు థర్స్డే అయితే గుర్తుంది ఈ వీడియో వాయిస్ ఓవర్ చేసినప్పటికీ. ఫస్ట్ జాబ్ అంటే ఎవరికైనా చాలా హ్యాపీగా ఉంటుంది కదా, బట్ నాకైతే అంత హ్యాపీగా లేదు. ఎందుకనేది చూడండి. హలో, వచ్చేసాం ఇంటికైతే. ఇంటికి వచ్చి కూడా ఒక 1 అవర్ అవుతుంది. రాగానే నేను తినేసాను ఫస్ట్. ఎందుకంటే మార్నింగ్ కూడా అసలు జస్ట్ ఫ్రూట్స్ ఒక్కటి తినేసిపోయాను అనమాట, టైం అయిపోతుందని చెప్పి. ఇంకా నేను అంతసేపు అవుతుంది అనుకోలేదు, 1-2 అవర్స్లో అయిపోతుంది అనుకున్నాను, కానీ ఆల్మోస్ట్ లైక్ 11 నుంచి 3:30 వరకు అక్కడే ఉన్నాను. సో అందుకే ఫస్ట్ రాగానే తినేసి, సో తర్వాత ఇంకొంచెం పని ఉంటే చేసుకొని ఇప్పుడు మాట్లాడుతున్నాను. సో ఏంటంటే అసలు ఈరోజు చూస్తున్నారు కదా ఇంటర్వ్యూస్ వీడియోస్ అన్నీ ఈ వ్లాగ్లో. సో ఇదేంటంటే లైక్ సబ్స్టిట్యూట్ లాగా అనమాట. అంటే లైక్ ఇఫ్ వేరే టీచర్స్ ఎవరైనా అబ్సెంట్ అయినా, వాళ్ళు హాలిడేకి అట్లా వెళ్ళినా, వాళ్ళు లీవ్స్ తీసుకున్నా, సో మనకి వాళ్ళు చెప్తారనమాట ఇట్లా వస్తారా అని చెప్పి. మనమే టైమింగ్స్ అవి చూస్ చేసుకోవచ్చు, లైక్ మనం ఏ టైంలో అవైలబుల్ ఉంటాము ఏంటి అనేది. సో నేను ఇప్పుడు ఫుల్ టైమ్గా వాళ్ళు ఏంటంటే ఫుల్ టైం అయితే లైక్ 8:45 టు ఈవినింగ్ 5:45 వరకన్నా చేయాలంట, లేదంటే మార్నింగ్ 9 to 6 ఈవినింగ్ 6 వరకన్నా చేయాలంట. అట్లా చేసేకి నాకు కుదరదు టైమింగ్స్. నాకు చిద్వితో 3:30కి వచ్చేస్తారు కదా, వాడు 3:40 కదంతా. సో కుదరదు అట్లా అంటే. సో వాళ్ళు అడిగారనమాట, మెయిల్ పెట్టారు, లైక్ ఇలాగ సబ్స్టిట్యూట్ ఆప్షన్ ఉంది, అట్లా ఏమైనా చేస్తారా అంటే ఇంట్రెస్టెడ్ అంటే. ఇంక ఇప్పుడు నేను ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాను కదా, సరే అని చెప్పాను. ఇంకా ఓరియంటేషన్కి రమ్మంటే ఈరోజు వెళ్ళేసి వచ్చారనమాట. సో అన్నీ అంటే లైక్ వాళ్ళ స్కూల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మొత్తం ఉన్నాయన్నమాట. అవన్నీ చదివి ఇంకొన్ని ఫామ్స్ ఫిల్ చేసేవి అవన్నీ చేసి వచ్చాను. ఇంకొక రోజు కూడా రమ్మన్నారు, మళ్ళీ ఇంకా రేపు వస్తానని చెప్పాను. అది అట్లా నడుస్తూ ఉంది. చూద్దాం మళ్ళీ ఈ లోపు ఏవైనా వేరే ఫుల్ టైం ఇన్ ద సెన్స్ అదే నా టైమింగ్స్కి తగ్గట్టుగా డైలీ జాబ్ ఉన్నవి ఉంటే కనుక నేను దానికే షిఫ్ట్ అయిపోతాను. ఎందుకంటే ఇది మనకి ఎప్పుడు ఉంటుందో తెలియదు అనమాట. అంటే చెప్తారు ముందు 1 డే ముందు అట్లా చెప్తారు, బట్ ఏంటంటే ఏదైనా ఇది అంత సాటిస్ఫాక్షన్గా అనిపించదు, మనకి జాబ్ చేసిన ఫీల్ రాదనమాట. ఏదో పార్ట్ టైం లాగానే అనిపిస్తుంది అప్పుడప్పుడు పోయి చేస్తాం కాబట్టి. సో అది ఇప్పటివరకు నా అప్డేట్ అయితే. చూద్దాం. ఇది ఆ నెక్స్ట్ డే అంటే ఫ్రైడే. ఈరోజు సెకండ్ డే ఆఫ్ ఓరియంటేషన్. ఇంకోటి ఇక్కడ మోస్ట్లీ అన్ని ప్రీ స్కూల్స్లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్కూల్ ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఎవరైనా పేరెంట్స్ మార్నింగే వాళ్ళకి వెళ్ళాల్సి ఉందనుకోండి, లేదంటే ఈవినింగ్ లేట్గా వస్తారనుకోండి, వాళ్ళు ఆ స్కూల్ వాళ్ళు టేక్ కేర్ చేస్తారనమాట. వాళ్ళకి కొంచెం ఫీ అనేది ఉంటుంది. సో అలాగంటే ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ఐ థింక్ మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటాయన్నమాట స్కూల్స్. అలాగే నేను చిద్విని కావాలంటే ఇప్పుడు నాతో పాటు అంటే నేను వర్క్ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళచ్చు. అంటే లైక్ రామ్ చిద్విని పిక్ చేసుకొని మళ్ళీ అక్కడ నా దగ్గర డ్రాప్ చేయొచ్చు. బట్
అది మాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే వాడు మార్నింగే లేచి స్కూల్కి వెళ్ళి ఈవెన్ దో ఆఫ్టర్ స్కూల్లో పెద్ద స్టడీస్కి సంబంధించినది ఏమీ లేకపోయినా ఎంతైనా రెస్ట్ తీసుకునేకి ఉండదు కదా, వాడికి చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుందని చెప్పి ఇంకా నేనైతే ఫుల్ టైం చేయలేనని చెప్పాను. అయిపోయింది సెకండ్ డే ఓరియంటేషన్. అంటే ఇది నథింగ్ బట్ మనకి ట్రైనింగ్ లాగా అనమాట. సో అయిపోయింది. అసలు ఈరోజు కూడా ఏమీ తినలేదు మార్నింగ్ నుంచి. యూజువల్గా ఫ్రైడే నేను ఒక పూట ఫాస్టింగ్ ఉంటాను, అట్లా ఫ్రైడే అనమాట. సో ఒక లైక్ ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నాను కానీ అసలు తినే టైమే లేదు. అదే ఈ ట్రైనింగ్ డేస్లో మనం కొన్ని ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్స్ చేయాల్సి ఉంటుంది. ఈ కొలరాడో స్టేట్ రూల్స్ ప్రకారం ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో కొంచెం థియరీ అదంతా ఉంటుంది. అది చదివి దానికి సంబంధించిన ఎగ్జామ్కి పర్టికులర్ టైం ఉంటుంది, ఆ టైంలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఎక్కువ బ్రేక్స్ తీసుకునేకి ఉండదు. 11కి వచ్చాను, ఇప్పుడు టైం అరౌండ్ 4 అవుతుంది. సో చిద్వి కూడా ఆల్రెడీ వచ్చేసినాడంట స్కూల్ నుంచి. అందుకు రామ్ వాళ్ళ ఆఫీస్ పక్కనే ఉంటుంది. రామ్ వెళ్ళి పికప్ చేసుకున్నాడు చిద్విని. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తాను ఇంటికి. ఫుల్గా ఆకలి అవుతుంది. ఆరెంజెస్ ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నాను కానీ నిన్న ఏం తెచ్చుకోలేదు, ఈరోజు తెచ్చుకున్నాను కానీ తినే టైం లేదు అసలు. ఈరోజు ఇంకా ఉందంట, ఇంకా ఇవంతా ట్రైనింగ్ సెషన్స్. సో అంతా ఓకే కానీ బట్ ఒకటేంటంటే లైక్ ఫుల్ టైం ఇన్ ద సెన్స్ డైలీ ఉన్నది అయినంటే బాగుండు. లైక్ మార్నింగ్ 8:30 to ఈవినింగ్ 3:30 వరకు ఉండింటే బాగుండు. బట్ అట్లా ఫుల్ టైం చేస్తే ఇస్తారంట, లేదంటే నాకైతే ఫుల్ టైం కుదరదు. సో ఫస్ట్ అయితే చూద్దాం, ఇట్లా కానిద్దాం ఏమవుతుందో. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా, అలాగా ఫస్ట్ జాయిన్ అయితే తర్వాత చూడొచ్చు. చిద్వి స్కూల్ బస్సు 3:45కి అంత వస్తుంది. ఇంక ఈరోజు నేను ఆ టైంకి వెళ్ళలేకపోయాను, అందుకే రామ్ వెళ్ళి వాడిని పిక్ చేసుకొని మళ్ళీ ఇద్దరు నా దగ్గరకు వచ్చారు. ఇంటికి పోయింటివే? వచ్చేస్తుంది. అదే స్కూల్ చూసినావా వెనక? హౌ డు యు నో? Because I saw the name. ఏం నేమ్? Taking train. Dude. How was your pajama day? Like Of course school? it was good. Good? Especially with cheese pizza. Cheese pizza every Friday ఉంటదిగా. My snacks fell down on the floor. లేదు అట్లా ఏంటంటే బాగుంటుంది అన్న, నాకు అందుకే సాటిస్ఫాక్షన్ లేదు ఏదో ఇది వచ్చినా కూడా. సబ్స్టిట్యూట్ అదే నా డైలీ 4 hours ఉన్నా ఓకే, డైలీ ఉంటే బాగుండు కానీ ఇది కొంచెం వేరే అనమాట. చూద్దాం, ఫస్ట్ అయితే జాయిన్ అయితే ఏదో ఒకటి. హోప్ఫుల్లీ నాన్న. ఇలా సబ్స్టిట్యూట్ కాకుండా ఇందాక చిద్వి అన్నట్టు వీక్లో 5 days లైక్ మండే టు ఫ్రైడే దొరికితే బాగుంటుంది. చూద్దాం. అసలు నేను ఈ ప్రీ స్కూల్ జాబ్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అదేంటంటే బై ద వే నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎంఎస్సి మైక్రోబయాలజీ, కానీ నాకు అసలు ఎటువంటి జాబ్ ఎక్స్పీరియన్స్ లేదు ఇప్పటి వరకు. బికాజ్ 2014లో ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయింది. ఇంకా సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత జాబ్ ట్రయల్స్ చేద్దాం అనుకునే లోపు చిద్వి రావడం, ఇంకా చిద్వితో బిజీ అయిపోయి నేను అసలు ఇప్పటివరకు ఎప్పుడు జాబ్ ట్రయల్సే చేయలేదు. సో నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదనమాట. అంటే లైక్ ఎక్స్పీరియన్స్ నాకు కావాలంటే ట్రై చేయొచ్చు, అంటే కొన్ని రోజులు కష్టపడితే ఎట్లో అట్లా వస్తుంది. బట్ నాకు ఇప్పుడు అంత కష్టపడే అంత ఇంట్రెస్ట్ లేదనమాట మైక్రోబయాలజీ జాబ్ కోసం. అందుకే నేను ఇంకా ఈ ప్రీ స్కూల్ జాబ్ అయితే చూస్ చేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే లైక్ మైక్రోబయాలజీ అంటే ఇంకా మోస్ట్లీ ల్యాబ్లోనే ఉంటుంది వర్క్, మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి ఆప్షన్స్ ఏమి ఉండవు అనమాట. సో 9 to 5 వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ టైమింగ్స్ మనకి సెట్ అవ్వవు. బికాజ్ చిద్వి 3:40కి అంతా స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు. ఇంకా కావాలంటే మనకి ఆఫ్టర్ స్కూల్లో వేయచ్చు, కానీ మళ్ళీ దానికి పంపించడం మాకు ఇష్టం లేదు. అండ్ ఈ ప్రీ స్కూల్ జాబ్ అనుకోండి, నేను అక్కడ వర్క్ చేసినంతసేపే నాది ఏదైనా వర్క్ ఉంటుంది, కానీ వన్స్ క్లాక్ అవుట్ అయిన తర్వాత ఇంటికి వచ్చినాక టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు, ఏ టెన్షన్ లేకుండా చిద్వితో మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. అంటే వాడి ఇంటికి వచ్చే టైంకి నేను ఇంట్లో ఉంటానన్నమాట. సో అలాగా. ఇంకొకటి ఏంటంటే లైక్ ఇప్పుడు పిల్లలకి స్కూల్ హాలిడేస్ వస్తుంటాయి అనుకోండి, అలాంటప్పుడు నేను చిద్విని నాతో పాటు తీసుకెళ్ళచ్చు అనమాట. అండ్ వీకెండ్స్ కూడా అసలు ఏ వర్క్ ఏ టెన్షన్స్ ఏవి ఉండవు, కాబట్టి ఈ జాబ్ చూస్ చేసుకున్నాను. ప్రస్తుతానికైతే చిద్వినే మా ఫస్ట్ ప్రియారిటీ. నేను ఫ్యూచర్లో మళ్ళీ మైక్రోబయాలజీ జాబ్ ట్రై చేస్తానేమో తెలియదు, కానీ ఇప్పుడైతే ఇంకా ఈ జాబ్తో కంటిన్యూ అవుతాను. ఇది ఇంకొక రోజు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చాం. అపాయింట్మెంట్ లేదంట. ఈ అపాయింట్మెంట్ కోడ్ లేదో ఇడ
అన్నిటికీ అపాయింట్మెంటే, ప్రతి దానికి అపాయింట్మెంటే. యూజువల్గా అయితే ఏం అవసరం లేదు రామ్, మరి ఎందుకు అట్లా అంటుందో అంటున్నాడు రామ్, ఏమో మరి. నిన్న నేను ఏమైందో చెప్పడం మర్చిపోయాను. బ్యాంక్ దగ్గరికి వెళ్ళాం కదా, అప్పుడు నేను మెయిల్ చెక్ చేసుకుంటే డైరెక్టర్ పెట్టారు నిన్న వాళ్ళకి ఏదో మీటింగ్ ఉందంట. సో ఇంట్లో చేయాల్సిన పేపర్ వర్క్ అంతా చేయమని లింక్స్ పంపించారనమాట. నేను అది కొంచెం లైక్ ఆ లింక్స్ కూడా ఎప్పుడో ఈవినింగ్ వచ్చాయి, సమ్ ఏదో ప్రాబ్లం వచ్చి నిన్నంతా ఆ పని చేశాను. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఈ రోజు కూడా లేదు, అంటే చిత్వి కూడా లైక్ ఆమె చెప్పింది నిన్ననే నేను మళ్ళీ స్కెడ్యూల్ చెప్తాను అని. సో లక్కీగా ఈరోజు నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడే చిద్విక్ కూడా స్కూల్ హాలిడే అంట, ఈరోజు రేపు థర్స్డే ఫ్రైడే ఇంకా సాటర్డే సండే. సో అట్లా కుదిరింది. అండ్ ఇప్పుడు ఎక్కడికంటే ఈరోజు బ్యాంక్ అకౌంట్ కోసమని వెళ్తున్నాం అనమాట. అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పాను కదా నిన్న అక్కడ తీసుకుంటే ఈరోజుకి వచ్చింది. సో అందుకే వెళ్తున్నాం ఇప్పుడు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేది ఒకటే ఈరోజు పని, అదనమాట. ఈ క్లిప్పింగ్స్ అన్నీ బ్యాంక్ అకౌంట్ కోసం వెళ్ళేవే అయినా ఈలోపు నేను ఇంకొక స్టోరీ చెప్తాను. ఏంటంటే నాకు ఈ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసిన ఒక 1 వీక్ 10 డేస్కో అనుకుంటాను. అప్పటికి నేను ఇంకా టీచింగ్ ట్రీ వాళ్ళు చెప్పాను కదా, వాళ్ళు బిజీగా ఉన్నారు, తర్వాత మళ్ళీ ట్రైనింగ్స్కి స్కెడ్యూల్ చేస్తామని చెప్పాను కదా. సో ఆలోపు పేపర్ వర్క్ ఆన్లైన్లో చేయాల్సినవి అన్నీ చేస్తున్న ఈ టైంలోనే నాకు ఇంకొక ఇంటర్వ్యూ కాల్ వచ్చిందనమాట. బట్ ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను బ్లాగే చేయలేదు. ప్రతిసారి ఇంకా ఇంటర్వ్యూ వీడియోస్ ఏం తీస్తారో అన్నట్టుగా లైట్ తీసుకున్నాను. అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నాను ఆ స్టోరీ. బ్యాంక్లో పని అయితే అయిపోయింది, అకౌంట్ ఓపెన్ చేసేసాము. ఈ ఇంటర్వ్యూ ఎప్పుడంటే ఈ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళొచ్చిన ఒక 1 వీక్ 10 డేస్కో వచ్చింది. ఇది మన 5th ఇంటర్వ్యూ అనమాట. సో నేను వ్లాగ్ అసలు ఎందుకు చేయలేదు, అదే ఇందాక చెప్పాను కదా, ప్రతిసారి ఏం చూపిస్తాను అన్నట్టుగా లైట్ తీసుకున్నాను. ఆ రోజు అయితే ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చినప్పుడు ఒక్కటి హ్యాపీనెస్తో ఒక్క క్లిప్ తీసుకున్నాను చూడండి. ఆ రోజు November 6th. గెస్ వాట్, నాకైతే ఆ ఇంటర్వ్యూలోనే జాబ్ వచ్చింది. అంటే లైక్ అప్పుడే చెప్పేస్తారనమాట డైరెక్టర్, ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే ఎప్పటి నుంచి జాయిన్ అవుతావు అంటే నేను ఐఎమ్ రెడీ ఎప్పుడైనా అని చెప్పాను. ఓకే నువ్వు యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ వెడ్నెస్డే అని చెప్పింది అనమాట. అంటే మండే వెళ్ళాను November 6th. సో November 8th మన అఫీషియల్గా ఫస్ట్ డే అనమాట అక్కడ. ఈ క్లిప్పింగ్స్ November 8th రోజువే అనమాట. ఆ రోజు ఇంకా నేను పూజ చేసుకొని నార్మల్గానే, అంటే ఎప్పుడు చేస్తాను కదా అట్లనే చేసుకొని వెళ్తున్నాను అనమాట ఫస్ట్ డే ఆఫ్ మన జాబ్కి. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను ఆల్రెడీ అక్కడ టీచింగ్ ట్రీలో మనకి ఏదో సబ్స్టిట్యూట్ ఆప్షన్ వచ్చింది కదా అట్లా అనుకున్నాను. ఇదేదో జస్ట్ ఇంటర్వ్యూ కాల్ వచ్చింది కదా అన్నట్టుగా ఒక రాయేద్దాం చూద్దాం అన్నట్టుగా వెళ్ళాను క్యాజువల్గా, అనుకోకుండా. అంటే అన్ని క్వశ్చన్స్కి మంచిగా ఆన్సర్ చేశాను అనిపించింది. అక్కడే నాకు డైరెక్టర్ అడిగారనమాట, ఇంటర్వ్యూ అయిపోతేనే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతారో అన్నట్టుగా అడిగితే నేను ఎప్పుడైనా రెడీ అని చెప్పాను. సో యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ వెడ్నెస్డే అని చెప్పింది. అంటే మండే ఇంటర్వ్యూకి వెళ్ళాను November 6th. సో November 8th నుంచి ఈరోజు మన ఫస్ట్ డే అయితే అయిపోయింది. ఇక్కడ కూడా ట్రైనింగ్స్ యాజ్ యూజువల్ అన్ని స్కూల్లో అది కామన్ అనమాట. ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళు ట్రైనింగ్స్ చేయాలి. సో అలాగా అంటే నాకు ఒక మిరాకిల్ లాగా అనిపిస్తుంది. ఒకసారి మనం అసలు ఏవి ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతాయో చూడండి, అవి సినిమాల్లో జరిగినట్టే ఉంటుంది కదా, అవి రియల్ లైఫ్లో కూడా జరుగుతాయా అన్నట్టుగా ఇలాంటప్పుడే అనిపిస్తుంది అనమాట. అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇంటర్వ్యూకి వెళ్ళడం, అందులో అప్పుడే నాకు ఈ జాబ్ వచ్చేసింది అన్నట్టుగా చెప్పడం, నాకు అంతా స్టిల్ ఇప్పటికి కూడా ఒక మిరాకిల్ లాగా అనిపిస్తుంది. ఈ జాబ్ మన స్కెడ్యూల్కి తగ్గట్టుగా ఉంది కాబట్టి నేను ఫస్ట్ జాబ్ 3 days చేసిన తర్వాత స్టాప్ చేసి నేను మళ్ళీ ఈ జాబ్లో జాయిన్ అవ్వడానికి రీజన్, ఆ టీచింగ్ ట్రీ అయితే రామ్ ఆఫీస్ పక్కనే ఉండే, బట్ అందులో మనకి సబ్స్టిట్యూట్ కదా, ఇంకా అందుకే నేను దీంట్లోనే కంటిన్యూ అవుతున్నానని చెప్పి ఇంకా టీచింగ్ ట్రీ వాళ్ళకి మెయిల్ పెట్టానన్నమాట. ఇంకా నాకు ఇలాగ ఫుల్ టైం ఆపర్చునిటీ వచ్చింది అంటే ఇంకా వాళ్ళు ఓకే అన్నారు. అలాగా మండే రోజు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను ఒక విషయం మీతో షేర్ చేయాలి. నేను ఆ ముందు ఒక 2-3 days ముందు ఇన్స్టాలో చాగంటి గారి ఒక రీల్ చూశాను. అంటే మనం ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు శివ అష్టోత్తరం చదువుకొని వెళ్తే ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అన్నట్టుగా విన్నాను. సో అలాగా నేను ఆ రోజు చదువుకున్నాను. అంటే ఇంటర్వ్యూ ఉందని కాదు, నేను ఎవ్రీ మండే నార్మల్గానే చదువుకుంటాను అనమాట. అలాగా అనుకోకుండా మండే ఇంటర్వ్యూ రావడం, అవి చదువుకొని వెళ్ళడం, ఇంకా దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల లేదంటే కోయిన్సిడెన్సో తెలియదు కానీ మొత్తానికి 5th ఇంటర్వ్యూలో అయితే మనకి కావాల్సిన జాబ్ వచ్చేసింది. నాకు ఇక్కడ మాట్లాడాల్సింది చాలా ఉంది కానీ వీడియో క్లిప్పింగ్స్ ఎక్కువ లేవు, అందుకే ఇంకా చిద్వితో మాట్లాడేది కూడా అట్లా పెట్టేసాను, ఏమనుకోకండి. ఇప్పటికీ జాబ్ జాయిన్ అయ్యి ఒక 1.5 month అవుతుంది, అందుకే ఈ మధ్య వీడియోస్ ఇంకా స్లో అయినాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే
వారానికి ఒక లాంగ్ వీడియో పెడుతున్నాను, ఇంకా అప్పుడప్పుడు ఒక షార్ట్ వీడియో పెడుతున్నాను అనమాట. ఇప్పటి నుంచి ఇంకా ఇట్లనే వస్తాయండి వీడియోస్ అయితే, నేను ఎక్కువ పెట్టలేను. వారానికి ఒకటి లాంగ్ వీడియో, ఇంకా టైం ఉంటే ఒక షార్ట్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. సో జాబ్ అయితే బాగుంది, నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇదండి నా జాబ్ స్టోరీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా సోదంతా విన్నందుకు. మీకు బోర్ కొట్టించినట్లయితే ఐఎమ్ రియలీ సారీ. నాకు జస్ట్ నా హ్యాపీనెస్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.